మనలో ఉన్నటువంటి ఉపమన్యుల్లో ఉన్నటువంటి బలము తెలుసు, బలహీనత తెలుసు. ఆ గురువుల యొక్క బాధ్యత ఏంటంటే ఒట్టిగా మనకి చదువు చెప్పడం ఒక్కటే కాదు కదా, మనలో ఉన్నటువంటి బలాలని బలహీనతల్ని సరిచేయాలి. బలాన్ని సక్రమంగా ఉపయోగించుకోవటం, బలహీనతని సరిచేయటం గురువు బాధ్యత కాబట్టి ఆ బాధ్యతని దౌమ్యుడు చక్కగా నిర్వర్తించాడు. అలాగే తనకున్నటువంటి మంచి ఏకసంతాగ్రాహి, ఆయన మంత్రోపదేశం ద్వారా చక్కగా తొందరగా నేర్చుకుని దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం, అంటే తనలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని తెలుసు. ఆలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయటం కూడా గురువు యొక్క బాధ్యత కాబట్టి ఆ పనిని నిర్వర్తించాడు. అంతేకాని మనము ఉపాధ్యాయులని, గురువులని చిన్న చూపు చూడకూడదు అని ఉపమన్యు కథ ద్వారా కూడా తెలుసుకుందాం. గురువులని పూజించే దేశం మన దేశం. అలాగే మనం కూడా గురువులకి సముచితమైన స్థానం, గౌరవం ఇచ్చి వాళ్ళని గౌరవిస్తే మనం మంచి ఉన్నత స్థానంలో ఉంటాం. ఎందుకంటే ఎవరైతే గౌరవిస్తారో గురువులు కూడా వాళ్ళని వైపు మంచి అభిప్రాయంతో ఉంటారు. అన్నీ వాళ్ళలో ఉన్నటువంటి అందరూ గురువులందరూ శిష్యులు మంచిగా ఉండాలనే కోరుకుంటారు. వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టాలనే వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకుని వారి బాటల్లో నడిస్తే మన జీవితాలు కూడా సుఖప్రదం, శుభప్రదంగా ఉంటాయనేటువంటిది ఉపమన్యు కథ ద్వారా మనకి తెలుస్తుంది. ఇంకొక మూడవ వేదుడు, అతను గురువు ఏం చేశారంటే నిత్యం నా సేవలోనే ఉండి నా సేవ చేస్తూ విద్యాభ్యాసం నేర్చుకో అని చెప్పారు. ఆయన ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా, అది వర్షాకాలమైనా, చలికాలమైనా, వేసవి కాలమైనా, ఋతువులతో సంబంధం లేకుండా ఆకలి దప్పుల్ని కూడా అన్నిటినీ వదిలిపెట్టి గురు సేవ మాత్రమే తన ప్రథమ కర్తవ్యంగా ఉంటూ గురువుకు సేవ చేస్తూ తన విద్యను నేర్చుకున్నాడు. తను నేర్చుకున్నటువంటి విద్యని, తన గురుభక్తిని రెండింటినీ మెచ్చుకుని వేదుడిని మంచిగా అతన్ని కూడా గృహస్థాశ్రమాల్లోకి వెళ్ళమని పంపించేశారు. అయితే ఈ వేదుడు తర్వాత గురువుగా అయ్యి సర్వోత్తముడైనటువంటి గురువుగా అయ్యాడు. ఆయన దగ్గర ఉత్తంకుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఈయన తన గురువు పరీక్షించినంత బాగా శిష్యుల్ని పరీక్షించేవాడు కాదు. దానిలో ఇబ్బందులు ఉన్నాయి, అంత పరీక్షించకూడదనేటువంటిది ఒక నియమంగా తను పెట్టుకున్నాడు. అంటే తన స్నేహితుల ద్వారా చూసినటువంటి అనుభవంతో కానీ ఏదైనా అంత కఠినమైన పరీక్షలు చేయకూడదు, మాటలతో చేతలతో చెప్పి చిన్నగా వాళ్ళని సరిచేయాలి అన్న నియమంతోనే ఉండేవాడు. అలాగా తన దగ్గర ఉత్తంకుడు అనేటువంటి శిష్యుడు ఉండేవాడు. అతనికి కూడా విద్యాభ్యాసం పూర్తయి గృహస్థాశ్రమానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. వాళ్ళ నియమం ప్రకారం మరి పరీక్ష పెట్టి పంపించవలసిన అవసరం ఉంది కదా. ఒకరోజు ఆయన మహారాజు గారు, ఆ దేశపు మహారాజు గారి దగ్గర నుంచి పిలుపు రావటంతో ఆయన ఆ రాజ్యానికి వెళ్తా ఆశ్రమానికి సంబంధించినటువంటి బాధ్యతలని, యజ్ఞయాగాది క్రతువులని, ఆశ్రమ రక్షణ బాధ్యతలని అన్నిటినీ ఉత్తంకుడికి అప్పచెప్పి ఆయన పరదరాజ్యానికి బయలుదేరారు. ఆ బయలుదేరిన తర్వాత గురువుగారు వచ్చేదాకా ప్రతి విషయంలోనూ యజ్ఞయాగాది క్రతువులను కానీ, తను చేసేటువంటి విద్యాభ్యాసంలో కానీ, తోటి శిష్యులను చూసుకోవటం కానీ, ఆశ్రమంలో గురుపత్నికి కానీ ఎవరికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా అన్నిటినీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈయనకి మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేటువంటిది గురువు గారు నేర్పించదలుచుకున్నారు. అతను నిర్వహించగలడా లేదా ఒక మేనేజ్మెంట్ సో మనం కనుక ఒక ఆఫీసు బాధ్యతలను అప్పచెప్పేటప్పుడు ఎలా ఇచ్చేస్తారో అలాగే ఈయన కూడా ఆశ్రమ బాధ్యతలను అప్పగించి అతనిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ని పరీక్షించదలిచారు గురువు. ఆ గురువు చెప్పిన ప్రకారమే అన్ని విధాలుగా చేస్తూ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకసారి గురుపత్నికి ఋతుక్రమం అయిపోయి ఉన్నది, గురువుగారు లేరు కాబట్టి గురువుగారి బదులుగా నువ్వు వెళ్ళు అని మిగతా ఉన్నటువంటి శిష్యులందరూ అంటే అది తప్పు, గురుపత్ని తల్లితో సమానం, ఆమెను గౌరవించాలి కానీ అటువంటి పనులు మనం చెయ్యకూడదు అని చాలా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నిష్ఠగా తన పనులు తను చేస్తూ ఉన్నాడు. అలాగే తర్వాత వేదుడు వచ్చి, గురువుగారు వచ్చి తను చేస్తున్నటువంటి పనులకి ఈ అన్నిటినీ పర్యవేక్షించి చాలా చక్కగా నిర్వర్తించావు, నేను వచ్చేదాకా ఆశ్రమ బాధ్యతలని ఎక్కడా ధర్మం తప్పలేదు, నీతిగా నియమంగా నీ పనులన్నీ నువ్వు చేశావని
మెచ్చుకొని ఇక ఈ ఆశ్రమంలో నీ చదువు అన్నీ పూర్తయినాయి, నువ్వు ఇంకా గృహస్థాశ్రమానికి వెళ్ళొచ్చు అని పంపించారు. కాకపోతే ఉత్తంకుడికి ఏంటంటే, నేను ఇంత విద్య గురువు దగ్గర నేర్చుకున్నాను, గురుదక్షిణ ఇవ్వకుండా నేను వెళ్తే అది ధర్మరహితం అవుతుంది, ఆ విద్య వల్ల నాకు ఉపయోగం ఉండదు, గురుదక్షిణ ఇవ్వనటువంటి విద్య వల్ల గురు శిష్యులకు మధ్య గొడవలు వస్తాయి, ఇటువంటి ప్రమాదాలు ఏమి ఉండకూడదు, నేను ధర్మబద్ధంగానే ఉండాలి అని గురువుగారిని, గురువయ్య మీరు ఏదైనా ఒక వస్తువుని కానీ మీకు ఏదైనా కోరిక ఉంటే కోరండి, నేను మీకు గురుదక్షిణ చెల్లిస్తాను అన్నాడు. కానీ వేదుడికి ఎటువంటి కోరికలు ఆశలు లేవు. సరే అయితే నువ్వు గురుదక్షిణ ఇస్తానంటున్నావు కదా, కొన్నాళ్ళ పాటు ఆశ్రమంలోనే ఉండిపో అన్నాడు. కొన్నాళ్ళు ఆశ్రమంలోనే ఉన్నాయి. మళ్ళా కొన్ని రోజులైంది, మళ్ళీ వచ్చి గురువర్య గురుదక్షిణ ఏమి ఇవ్వను అని అడిగాడు. మీ కోరిక ఏంటో చెప్పండి, తీరుస్తాను అన్నాడు. మళ్ళా అదే సమాధానం వచ్చింది గురువు గారి నుంచి. ఈయన మళ్ళీ ఆశ్రమంలో ఉండి ఇంకా లేదు, మళ్ళీ వెళ్ళి గురువర్య నేను గురుదక్షిణ ఇచ్చి తీరాల్సిందే, మీరు అడగవలసింది చెప్పండి అన్నాడు. నేను ఎన్నిసార్లు ఆక్షేపించినా నువ్వు వినట్లేదు, ఇవ్వాల్సిందే అంటున్నావు కాబట్టి లోపలికి వెళ్ళి గురుపత్నికి ఏమన్నా కోరిక ఉంటే తన కోరిక ఏంటో కనుక్కుని ఆ కోరికను తీర్చు అని చెప్పారు. నేను ఇంకా లోపలికి వెళ్ళి గురుపత్నికి జరిగిన విషయం అంతా చెప్తే అమ్మ చెప్పింది, పౌష్య మహారాజు పత్నికి ఆ రాణి దగ్గర చెవికి పెట్టుకునే కుండలాలు ఉన్నాయి, ఆ కుండలాలని తీసుకురా, నేను ఒక 4 రోజుల్లో ఇంట్లో ఒక వ్రతం చేస్తున్నాను, ఆ వ్రతం పూర్తయ్యే సమయానికి నువ్వు రావాలి, నేను ఆ కుండలాలు ధరించి బ్రాహ్మణులకి విందు భోజనం వడ్డిస్తాను అని చెప్పింది. తొందరగా వాటిని తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యి, నాకు అవి ధరించాలనేటువంటి కోరిక ఉంది అని. సో గురుపత్ని కోరిక తెలిసింది. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుపత్ని అమ్మ గురుమాత ఇలా అడిగింది, నేను వాటిని తీసుకువచ్చే పనిలో వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించి పంపించండి అన్నారు. గురువుగారు చక్కగా ఆశీర్వదించి పంపించారు. సో పౌష్య మహారాజు దగ్గరికి బయలుదేరాడు. వెళ్ళి పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా నేను యాచనార్థినై వచ్చాను మీ దగ్గరికి, నా జరిగిన విషయం అంతా చెప్పారు. మా గురుపత్ని ఇలా మీ మహారాణి కుండలాలు కావాలని అడిగారు, నాకు అవి ఇప్పిస్తారా అన్నారు. కానీ ఈయన పౌష్య మహారాజు దగ్గరికి వచ్చేటప్పుడు దారిలో ఒక ఎద్దు కనిపిస్తుంది. ఆ ఎద్దు మీద ఒక మహాపురుషుడు దాని మీద కూర్చుని ఉంటాడు. ఆ మహాపురుషుడు చెప్తాడు, ఈ ఎద్దు యొక్క పేడని తినేసి వెళ్ళు, మూత్రాన్ని తాగు అన్నాడు. నేను గురుకార్యం మీద, నువ్వు గురుకార్యం మీద వెళ్తుంటే ఈయనేంటి ఇవి అన్నీ చేయమంటున్నాడంటే, నువ్వు గురుకార్యం నిమిత్తమే వెళ్తున్నావు, ఈ 2 పనులు చేసి వెళితే నీ గురుకార్యం చక్కగా పూర్తవుతుంది అని చెప్తాడు. ఆ పని చేయటానికి సంశయిస్తూ ఉంటాడు. మీ గురువు గారు కూడా ఈ పని చేస్తారు ఆయన నిత్యం, దీనివల్ల ఎటువంటి పాపం రాదు, చెయ్యి అంట. సో గురువుగారే చేస్తారని చెప్పినప్పుడు నేను చేయటం వల్ల వచ్చే నష్టమేం లేదు కదా, మా గురువుగారే స్వీకరించినప్పుడు నేను కూడా స్వీకరించవచ్చని వాటిని స్వీకరిస్తాడు. కానీ అవి స్వీకరించేటప్పుడు అతనికి వికారంగా అనిపిస్తుంది, ఇష్టంగానే ఆ పని చేస్తాడు. నించుని అది స్వీకరించడం అయిపోయినాక నిలబడే గబగబా ఆచమనం చేసేసి బయలుదేరి వెళ్ళిపోతాడు. సో పౌష్యరాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి, నాకు కవచ కుండలాలు కావాలి అంటే అంతఃపురంలో మా మహారాణి ఉన్నారు, ఆమె దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకో అని చెప్పి రాజు అనుమతి ఇచ్చి పంపిస్తాడు. ఈయన అంతఃపురానికి వెళ్తాడు, కానీ అక్కడ మహారాణి కనిపించదు. మళ్ళా వెనకకి తిరిగి వచ్చి, రాజా మీ దగ్గర లేకపోతే, ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వనను, మా దగ్గర లేవనో ఏదో ఒకటి చెప్పచ్చు కదా, అలా చెప్పకుండా ఎందుకు ఇలా పరాచికాలు ఆడుతున్నారు, ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నారు, ఇది మంచిది కాదు కదా అంటాడు. నేనేమి అబద్ధం చెప్పలేదు, ఇష్టం లేకుండా కూడా లేదు, నా మహారాణి ఇస్తుంది తీసుకోమనే నేను నీకు చెప్పాను అంటే అంతఃపురంలో మహారాణి లేదు అన్న. అశుచిగా ఉన్న వాళ్ళకి నా భార్య కనిపించదు, నా భార్య నా ఇల్లాలు మహాపతివ్రత, అశుచిగా ఉన్న వాళ్ళకి ఆమె కనిపించదు అని చెప్తాను. అప్పుడు ఈయన అక్కడి నుంచి ఒక 2 నిమిషాల సేపు ఆలోచిస్తాడు. అశుచిగా ఉండేటువంటి పని నేనేం చేశాను, బయలుదేరి నుంచి శుచిగానే బయలుదేరి వచ్చాను కదా, అంతా మంచిగానే ఉంది కదా, అశుచిగా నేను ఏమున్నాను, ఏం పని చేశాను అని ఆలోచించుకుంటే ఆయనకి అప్పుడు గుర్తొస్తుంది. దారిలో ఆ పురుషుడి కనిపించడం, ఆ ఎద్దుపైడ తినమనడం, ఇవన్నీ గుర్తొచ్చి నించుని ఆచమనం చేశాను కదా, ఇదే నేను చేసిన దోషమని అప్పటికప్పుడు కూర్చుని మొత్తం ఆచమనం చేసి తను చేయాల్సినటువంటి దానిని దోషాన్ని పోగొట్టుకుని శుచిమంతుడే మళ్ళా అంతఃపురానికి వెళ్తాడు. అక్కడ అంతఃపురానికి వెళ్ళగానే అప్పుడు ఆయనకి మహారాణి కనిపిస్తుంది.
వెళ్ళి మహారాణి, ఇది మా గురువు పత్ని గారి కోరిక, మీ కుండలాలు ఇస్తారా అని మొత్తం వివరంగా చెప్పి అడుగుతాడు. నాకు మహద్భాగ్యము, ఇస్తాను, తీసుకువెళ్ళు అని ఆమె కూడా సంతోషంగా వాటినిచ్చి ఇంకొక హెచ్చరిక చెప్తారు. ఈ కుండలాలని తస్కరించడానికి తక్షకుడు అనే సర్పము ఎప్పుడు వీటి కోసం కాచుకుని ఉన్నాడు, ఇవి ఎప్పుడు దొరుకుతాయా, వీటిని తస్కరిద్దామా అని ఎదురు చూస్తున్నాడు, వీటిని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని చెప్పారు. సరే, అలాగే చాలా జాగ్రత్తగా తీసుకెళ్తానని చెప్పి ఆ మహారాణి దగ్గర నుంచి ఆ కవచ కుండలాలను తీసుకుని జాగ్రత్తగా పెట్టుకుని బయలుదేరుతా, మహారాజుకి కూడా నేను ఇంకా మీరు నాకు సెలవిస్తే నేను బయలుదేరుతాను అన్నాడు. అప్పుడు మహారాజు, నేను మీకు భోజనానికి ఏర్పాట్లు చేశాను, విందు స్వీకరించి వెళ్ళండి అన్నాడు. సరే అని భోజనానికి కూర్చున్నాడు. ఆయన భోజనం చేస్తూ ఉంటే ఆ భోజన పదార్థం చల్లగాను, దానిలో తల వెంట్రుకలు వచ్చింది. అలాంటి భోజనం పెట్టడం దోషం. దానితో ఆయనకి కోపం వచ్చి వెంటనే పౌష్య మహారాజుని అంధుడు వైపోగాక అని శపించాడు. ఆయన శపించగానే వెంటనే మహారాజుకు కూడా కోపం వచ్చింది. దోషం లేనటువంటి ఆహారాన్ని దూషిస్తున్నావని, నీవు సంతాన విహీనుడు అవుకాక అని మహారాజు కూడా వెంటనే ప్రతిశాపం ఇచ్చాడు. ఆ శాపం ఇవ్వగానే ఈయన వెంటనే చెప్పాడనమాట, చూడండి ఆహారంలో ఇదిగో వెంట్రుక అని తీసి చూపించాడు. అది తీసి చూసి ఆ వెంట్రుకని తీసి చూపించగానే నిజంగానే దీనిలో దోషంతో కూడుకున్నటువంటి ఆహారమే ఇచ్చారు మీరు అని అనగానే, నన్ను క్షమించండి అని మహారాజు ప్రార్థించగా అప్పుడు చెప్తాడన్న మహారాజే అంటాడు, మీ విప్రుల యొక్క మనస్సు నవనీతం, మాట కొంచెం కఠినంగా ఉంటుంది అంతేను, కానీ మా క్షత్రియుల మాట వెన్నలాంటిది, మనసు కఠినము అని చెప్తారు. సో దానివల్ల మీరు ఇచ్చినటువంటి శాపం నుంచి నన్ను విముక్తిని చేయమంటే, నీకు ఈ అంధత్వం అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, తర్వాత నువ్వు శుభ్రంగా చూడగలుగుతావు అని ఉత్తంకుడు చెప్తాడు. మరి నాకు ఇచ్చినటువంటి శాపం అంటే, మేము క్షత్రియులు, మాట కఠినం అని చెప్పాం కదా, మేము అది మనసు కఠినం కదా, మాకు మాట నవనీతం కానీ మా మనసు కఠినం, మేము దాన్ని వెనకకి తీసుకునేటువంటి శక్తి నాకు లేదు, నేను అసక్తుడిని, నన్ను క్షమించండి అంటే, నేను దోషభూయితమైనటువంటి పదార్థం వల్ల నీకు శాపం ఇచ్చాను, కానీ అది దోషం లేకుండా నేను కనుక నీ మీద కోపం తెచ్చుకుని ఉంటే అప్పుడు మీరు నువ్వు ఇచ్చినటువంటి శాపం నాకు తగులుతుంది, దీనిలో నా తప్పేమీ లేదు, కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి శాపం నాకు తగలదు అని చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతాడు. అంటే అకారణంగా అన్నాన్ని దూషించకూడదు. ఎవరైనా మనకి భోజనం పెట్టినా, ఎక్కడికన్నా భోజనానికి వెళ్ళినా, ఆ భోజనం ఎలా ఉన్నా దానిని బాలేదనో పేర్లు పెట్టకుండా తినమని ఉత్తంకుడు పౌష్య మహారాజు వాళ్ళిద్దరు సంభాషణ ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం. అన్నాన్ని ఎప్పుడూ దూషించకూడదు, నిందించకూడదు, అది ఎలా ఉన్నా తినమని. అలానే దోషభూయిష్టమైనటువంటి ఆహారం అంటే మిగిలిపోయినది కానీ, తల వెంట్రుకలు రావటం కానీ, శుభ్రం లేనటువంటి ఆహారాన్ని కానీ వడ్డించకూడదు. అలా వడ్డిస్తే దానివల్ల అంధత్వం అనేటువంటి ఇది కలుగుతుంది అని వాళ్ళిద్దరి ద్వారా మనకి ఇచ్చినటువంటి సందేశం. అంటే ఆహారాన్ని మనం తినేటువంటి అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం కదా, అలా భావించే తీసుకోమని ఇద్దరు మనకి ఇచ్చినటువంటి సందేశం.